ద వై గర్ల్ మహాశ్వేతాదేవి. మొయిన 6 ఏళ్ల అమ్మాయి, ఆదివాసి, సబర. మొయినా కనిపించటం లేదు ఇప్పుడు. ఎప్పుడు అదెందుకు ఇదెందుకు అనే అడిగేది. మొయినా ఈజ్ మిస్సింగ్. కనిపిస్తే చాలు అదేమిటి ఇదేమిటి అని నిలదీసేది. మొయినా తప్పిపోయిందేమో, ఆచూకీ మాత్రం లేదు. ఎదురు పెడితే చాలు అదెలా ఇదెలా అని గుచ్చి వాకపు చేసేది. మొయినా పారిపోయిందేమో తెలీదు. కానీ ప్రశ్నల పుట్ట ఆ అమ్మాయి. మొయినాని వెళ్ళగొట్టారేమో అది తెలీదు. కానీ ఆ పిల్ల ప్రశ్నార్థకాల ఉరక, పెదాలు దాటిన కుతూహలాల వెల్లువ మొయినా. ఎక్కడుందో ఏమో. మొయినా ఊపిరంతా ఉత్సుకతల ఉత్సవం. ఏం చేస్తుందో ఏమో. మొయినా కనిపించలేదను, మొయినా తప్పిపోయిందను, మొయినా పారిపోయిందను, మొయినాని వెళ్ళగొట్టారను ఎలాంటి ఫిర్యాదు ఎక్కడా నమోదు కాలేదు. మరి మొయినా నిజంగానే మాయమైందా? లేక మొయినాని కిడ్నాప్ చేశారా? లేక మొయినా ఆత్మహత్య చేసుకుని ఉంటుందా? లేక మొయినాని అత్యాచారం చేసి ఉంటారా? మొయినాని పాయింట్ బ్లాంక్లో పిస్తోల్తో కాల్చి చంపి రక్తపు మడుగులో పారేసి ఉంటారా? లేక మొయినాని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టి బూడిద చేసి ఉంటారా? నిలువెత్తు ప్రశ్నల మొయినా అంతుచిక్కని ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇప్పుడు. ఇంతకీ మీలో నాలో పదిలంగా, పచ్చగా, ఉల్లాసంగా, నిర్భయంగా, కుతూహలంగా ఉండాల్సిన మొయినా ఎక్కడికి పోయినట్లు? అవును, మన మొయినా, మనలోని మొయినా ఇలా మాయమైపోతే ఏమవుతుంది? ప్రశ్న కనుమరుగవుతుంది, కుతూహలం మాయమవుతుంది, ఉత్సుకత రద్దు అవుతుంది. అయితే ఏమవుతుంది? వాస్తవం నిరాకరించబడుతుంది, హేతువు బోనెక్కుతుంది, తర్కం కటకటాల పాలవుతుంది, వాదన వినిపించే స్వర పేటిక శవపేటికలో సద్దుమణుగుతుంది. హక్కులు ఉక్కుపాదాల కింద కుక్కి పడి ఉంటాయి. అయితే ఏమవుతుంది? అవాస్తవం పగ్గాలు చేపడుతుంది, అహేతుక మన మెదడంతా నిటారు విశాల తిలకం దిద్దుతుంది. అశేష భక్త జనావళి మధ్య దేశభక్తిగా రెపరెపలాడుతుంది. వాదనలేమి, ఇక ఏ హక్కుకు ఏ దిక్కు ఉండదు. అయితే ఏమవుతుంది? ద వై గర్ల్ మహాశ్వేతాదేవి రచన చదవండి. హెచ్బిటి ప్రచురణ.